రేపే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు. వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. చాలా చాలా మంచి రోజు. పౌర్ణమి అంటే పరిహారాలకు పెట్టింది పేరు. ఈ పౌర్ణమి రోజున మీరు ఏది చేసినా కూడా ఈ పౌర్ణమి గడియల్లో మనకు తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. వేప చెట్టు అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేప చెట్టునికి తాకిన వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా మనకున్నటువంటి పాపాలు దోషాలు కర్మలు అన్నీ తొలగిపోయి మనకు చాలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. వేప చెట్లు పల్లెటూరులలో ఇంటింటికి ఒక చెట్టు అనేది ఉండేది. ఇప్పుడు సిటీస్లో కొంతవరకు తగ్గినా కూడా అక్కడక్కడ కూడా మనకి అంటే రోడ్డు వెంట అవ్వచ్చు, గుడి బయట కానీ ఇట్లా కొంతమందికి అయితే ఇళ్లల్లో కూడా వేప చెట్లు అనేవి ఉంటాయి. అటువంటి వేప చెట్టు మొదట్లో కనుక మీరు ఇలా పడేయటం వలన మీకున్నటువంటి సమస్యలు కష్టాలు అన్నీ కూడా పోయి మీరు కోరింది కోరినట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ఎంత కష్టపడి చేసినా కూడా వారికి డబ్బు పరంగా బాగా కలిసి రావటం లేదు అని చెప్పేసేసి చాలా ఇబ్బంది పడతారు. ఇంకా అప్పులకు సంబంధించినటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు అనంటే కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కూడా చాలా ముఖ్యం. కలుసుబాటు లేకుండా ఎంత చేసినప్పటికీ కూడా చివరికి ఫలితం అనేది ఏమీ లేకుండా ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ ఇలాంటి పరిహారాలు చేయబట్టే వాళ్ళకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని నియమాలతో చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. పౌర్ణమి కాబట్టి ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా లేచి చక్కగా అందరూ కూడా తలంటు స్నానాలు చేసి స్నానం చేసేటటువంటి నీటిలో కొంచెం గంగాజలము కానీ లేకపోతే కొంచెం పసుపు ఇవి కలుపుకొని చేయటం వలన మీకున్నటువంటి దోషాలు పోతాయి. మీకు కుదిరితే నదీ స్నానం కానీ లేకపోతే బావి దగ్గర కానీ పంపు దగ్గర కానీ ఇలా చేయటం వలన ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలా చేయలేకపోతే గోరువెచ్చటి నీటితోనైనా చేయవచ్చు. గంగాజలం కలుపుకొని స్నానం చేయటం వలన స్నానం చేసేటటువంటి నీటిలో మీకేంటి అనంటే అలా నదిలో స్నానం చేసినంత పుణ్యం అనేది వస్తుంది. అలా తలంటు స్నానం చేసేసిన తర్వాత నలుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించకూడదు. అలా ధరిస్తే మీకేంటంటే దరిద్రం అనేది ఇంకా ఎక్కువగా వెంటపడుతుంది. అలా కాకుండా ఆకుపచ్చ, ఎరుపు, క్రీమ్ కలరు, గోల్డ్ కలరు, పసుపు రంగు ఇలాంటివి వేసుకోవటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలా చేసేసిన తర్వాత లక్ష్మీనారాయణుల ముందు లేదా మీ ఇష్టదైవం ముందల చక్కగా పూజ చేసుకొని మీరు అంటే ఏదైనా పాయసం కానీ స్వీట్ కానీ పొంగలి కానీ అరటిపండు కానీ ఖర్జూరాలు కానీ పాలకోవాలు కానీ ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఒక తీయని పదార్థం అనేది పటం ముందల స్వామివారి పటం ముందల అంటే లక్ష్మీదేవి పటం ముందల ఉంచటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. దీపం అనేది దరిద్రాన్ని దూరం చేస్తుంది. కాబట్టి చక్కగా మీరు సింపుల్గా ఇలా ఇంట్లో పూజ చేసేసుకోండి. అలా చేసిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు వేప చెట్టు మీ ఇంటి బయట ఉన్నా లేకపోతే ఎక్కడన్నా దగ్గరలో ఉన్నా సరే వెళ్ళేసి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. చాలామంది కూడా ఏంటి అనంటే ఈ పౌర్ణమి ఇలాంటి రోజుల్లో ఇంట్లో గోర్లు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, అలాగే వచ్చేసేసి అంటే తిట్లు శాపనార్థాలు పెట్టుకోవటము, మగవారైతే షేవింగ్ చేసుకోవటము ఇట్లా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది రేపు. కాబట్టి అలాంటివి అనేవి చేయకూడదు. అలాగే ఇంట్లో కూడా మాంసాహారాలు వండుకోకుండా ఉంటే చాలా చాలా మంచిగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే కనీసం కోడిగుడ్డు కూడా వండుకోకూడదు. ఒక చికెన్ కానీ మటన్ అవ్వచ్చు లేకపోతే చేపలు ఇలా రొయ్యలు ఏదో ఒకటి అంటే ఇంట్లో కానీ బయట కానీ అలా తినకుండా ఉండటం వలన మీకు ఇంకా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆవు కనిపిస్తే ఆవుకు కాస్త ఏదన్నా క్యారెట్ అవ్వచ్చు, బీట్రూట్ కానీ లేదా అరటిపండు కానీ ఏదన్నా బెల్లం మొక్క కానీ ఇలాంటివి తినిపించటం వలన మీకు సకల దోషాలు తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. చక్కగా ఆవు కనిపిస్తే అలా చేయండి. అంటే గోమాత అంటారు కదా, గోమాత నుదురుని అలాగే వెనుక భాగాన్ని తాగటం వలన మనకు 7 జన్మల దరిద్రాలు అనేవి పోయి మనకి మంచిగా జరగటానికి పుణ్యం రావటానికి చాలా చాలా మంచిగా ఉంటుంది. అలా చేసేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వేప చెట్టును చక్కగా తాకి వేప చెట్టు మొదట్లో నీరు పోసేసి చెట్టు చుట్టూత 3 ప్రదక్షిణలు చేయండి.
అలా చేసేసిన తర్వాత మీరేమి చేస్తారు అనంటే, మీరు లవంగాలు అని ఉంటాయి కదా! ఆ లవంగాలను మీరు తీసుకొచ్చుకోవాలి. లవంగాలు అంటే లక్ష్మీదేవి రూపాలు. లవంగాలు మనకి దినుసులలో అంటే మనకి సుగంధ ద్రవ్యాలలో ఈ లవంగాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. లవంగాలు రుచికి ఎంత ఘాటుగా ఉంటాయో పరిహారానికి కూడా లవంగాలు అంతే ఘాటుగా ఉంటాయి. లవంగాలతో ఎటువంటి పరిహారం చేసినా కూడా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. లవంగాలను లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మీకు బాగా కలిసి రావాలన్నా, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అనన్నా కూడా మీరు చక్కగా లవంగాలను తీసుకొచ్చుకోవటం వలన చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. అట్లాంటి లవంగాలను మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఆ లవంగాలకు కూడా పువ్వు ఉంటుంది కదా! అలాంటి పువ్వున్నటువంటి లవంగాలను మాత్రమే తీసుకోవాలి. అంటే పువ్వులు గిల్లేసి అలా ఉన్నవి తీసుకొని పరిహారం చేయటం వలన మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఈ లవంగాల వల్ల ఏంటి అనంటే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు ఇవన్నీ పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు దీపారాధన చేసినప్పుడు ఒక లవంగం అందులో వేసుకొని చేసినా కూడా మీకున్నటువంటి సమస్యలు, కష్టాలన్నీ పోయి మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. లవంగ దీపం అనేది చాలా చాలా శక్తివంతమైనది. అలా మీరు 2 లవంగాలను పువ్వున్నటువంటి లవంగాలను తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. అలా వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసి చెట్టును తాకి చెట్టుకు కొంచెంగా నీరు పోసేసి వ్రేళ్ళు మొత్తం తడిచేలాగా ఆ 2 పువ్వున్నటువంటి లవంగాలను వేప చెట్టు మొదట్లో అంటే ముందు పట్టుకొని ఆ లవంగాలను మీ సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీకు ఏ సమస్యలైతే ఉన్నాయో అంటే డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, మా కష్టాలు పోవాలి, మా సమస్యలు పోవాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి, పిల్లలు మా మాట వినాలి, అనారోగ్య సమస్యలు తగ్గాలి, ఇట్లా మీకు ఏదైతే ఉందో ఆ సమస్యను చెప్పుకొని ఆ సమస్యలు పోవాలి అని చెప్పేసేసి ఆ 2 లవంగాలను ఎడమ చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని ఆ 2 లవంగాలను వేప చెట్టు మొదట్లో విసిరేయాలి. అలా విసిరేసిన తర్వాత ఇక మీరు వెనుతిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళండి. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏంటి అనంటే ఇలా చేయటం వలన మీకున్నటువంటి దోషాలు, దరిద్రాలు మొత్తం కూడా పోయి మీకు అప్పటి నుంచి కూడా మీరు గమనించినట్లయితే మీకు మీ జీవితంలో మంచి మార్పు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆ కష్టాలు, సమస్యలను అమ్మ స్వీకరించి మీ జీవితంలోకి మంచి జరిగేలా చేయటానికి ఈ వేప చెట్టు మొదట్లో ఈ లవంగాలను పడేయటం వలన మన దరిద్రాన్ని పూర్తిగా అక్కడ పడేసి వెళ్ళినట్లు, ఇంటికి మనం మంచిగా వెళ్ళినట్లు అనమాట. అప్పటి నుంచి కూడా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. డబ్బు 4 దిక్కుల నుంచి దూసుకురావటానికి ఈ లవంగాల పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వేప చెట్టు ఏంటంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేప చెట్టును తాకిన, వేప చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణలు చేసిన, చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. మీకు ఆరోగ్యపరంగా అంటే వేప చెట్టు గాలి పీల్చుకున్నా కూడా మీకు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ సింపుల్‌గా ఈ చిన్న పరిహారం చేయండి. మీ దశ మారిపోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బు అనేది 4 దిక్కుల నుంచి దూసుకువచ్చి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అర్థమైంది కదా ఏం చేయాలి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నమస్కారం.